ఇదిగో ఆశ్రపోయింది సరోజా. నా బంగారం. రే అనియా, రే అనియా, నీకు కాసంతైనా బుద్ధుందా? ఇలా పట్టపగలే వందుతాదావా? రాత్రి తాగిన సరిపోలేదే, అందుకే పగల తాగుతున్నాను. సాలే ఆపరా. నువ్వెలాగున్నావో ఏటైపోయావో అని అమ్మా నన్ను దిగులెట్టేసుకుంటే వాళ్ళకి నిన్ను సూపిద్దామని తీసుకొచ్చానరా. బా ఊరు భాస్కరు, ఏట్రీ ఇదంతా? సీతమ్మ తల్లి లాంటి నీలంబర్ నొగ్గేసి సూర్పనకలాంటి సరోజను పట్టుకున్నావేట్రా? ఇది మహా పాపంరా. చూసావా భాస్కర్, నేను సూర్పనకనట అంటే అర్థమేటి? ఈ అర్థం కాలేదేటే? సూర్పనకి ఎవరు వెనకాల పడింది? రాముడు వెనకాల పడింది. అంటే నన్ను రాముడు అంటున్నారనమాట. చిన్నోర్మై, ఒక్క భార్యనే నమ్ముకున్న రాముడెక్కడా? ఉన్న భార్య నొగ్గేసి ఈ కల్తీ దాని వెనకాల పడ్డా నువ్వెక్కడా? నీకు రాముడికి పోలిక సత్తద్వా. వసే సిట్టి, తిట్టాలనుకుంటే ఇంటికి బిల్ తిట్టచ్చు కదా, ఇక్కడికి వచ్చి తిడతావేటి? ఆయన అమ్మని నాన్న అట్టుకుని ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకొచ్చానా? మన అమ్మ నాన్నని పోషించాల్సింది ఎవర్రా? అది నేనే. మరి నువ్వని తెలిసి ఈ సరోజు తోకట్టుకొని తిరుగుతుంటే వాళ్ళకి కూడు గుడ్డ ఎవరెడతారా? అందుకే అమ్మని నాన్న నట్టుకొని నీ దగ్గరకు వచ్చేసాను. ఇవాళ నుంచి అమ్మ నాన్న ఇద్దరు నీ దగ్గరే ఉంటారు. ఏటేటేటి ఈ కుటుంబరావు కోయిలమ్మ మా ఇంట్లో ఉంటారా? యాని చెప్పించుకోడేస్తాను. చెత్త మొకందానా కుటుంబరావు కోకిలమేంటే మర్యాదగా మామయ్య అత్తయ్య అని ప్రేమగా పిలు. ఏటేటేటేటి ఇతగాడిన అమ్మ మావయ్యను, ఈవిడేమో నా అత్తయ్య. సిట్టమ్మా, మీ అమ్మ ఏటంటది? అది ఇది అంటే పళ్ళు రాలిపోగలవు, జాగ్రత్త అని అంటుంది. అసలు మీ ఇద్దరు మా ఇంట్లో ఎందుకుంటారు? ఎందుకేటమ్మా, నువ్వు ఇప్పుడు మా కోళ్ళవు కదమ్మా. నేను మీ కోడల్నా? అప్పుడే మర్చిపోయావేటి సరోజోదనా? నీకు మా అన్నయ్యకి పెళ్ళైనట్టుగా మా కాంతమ్మతకి ఫోటోలు ఎట్టావు కదా, మర్చిపోయావేటి? ఫోటోలెట్టేనా? వెంటనే ఫోటోలు పంపించేస్తాను, సరేనా? నువ్వు పంపించే ఫొటోస్ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఫోటోలు ఎడతా మాత్రం నేను చెప్తానే, మన ఇద్దరికి పెళ్ళైనట్టుగా నువ్వు ఆ కాంతం ఫోటోలు పెట్టావు కదా, అది చూసేసి మా అమ్మ నాన్న నిజమనేసుకుని మన దగ్గర కూర్చుంటారు కదే అమ్మా? యానియా కాదా? నిజంగా నీకు సరోజకి పెళ్లి కాలేదా? హాయ్ బాబోయ్, ఈ కాంతం గారేమో నాకు భాస్కర్ కి పెళ్ళైపోయినట్టుగా ఫోటోలు పంపమంది. ఈ సిట్టమ్మేమో అది నిజమని నమ్మేసి అలా అమ్మ నాన్నల్ని అట్టుకొచ్చేసింది. ఇప్పుడు ఈ ముసలేదవని ఈ మోగదాన్ని భరించాలా ఏటి? కరెక్ట్ గా ఊహించావు సరోజోదనా. నేను ఊహించడం ఏంటి? ఏ
ఆ మాత్రం ఊహ నాకు తెలీదా ఏటే? నేనేం ఊహించలేదమ్మా. నాకు తెలుసులే సరోజోదనా. ఈ రోజు నుంచి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్న నేను ముగ్గురం ఇదేంట్లో ఉంటాము. మాకు కావాల్సిన తిండి బట్ట ఇస్తే చాలు. నువ్వు చెప్పిన చోట తింటావు, నువ్వు చెప్పిన చోటే పడుకుంటావు. ఏటమ్మా? అవునమ్మా సరోజా, ఆ నీలాంబరంటే మమ్మల్ని పట్టించుకోలేదు గాని నువ్వు అలాంటి దాన్ని కాదు కదమ్మా. నన్ను మా ఇంటి దాన్ని మా సిట్టమ్మని బాగా చూసుకుంటావు. ఎరా భాస్కరు? అలాగే నాన్న. సరోజ అంటే మామూలు సరోజ అనుకున్నారా? కోటీశ్వరాలు. మిమ్మల్ని దేవుళ్ళని చూసుకోకూడదే. నేను సరోజ, నేను చెప్పింది కరెక్ట్ కదా? నాయను, ఈడొక్కడే ఎక్కువ అనుకుంటే మళ్ళీ వీళ్ళ అమ్మ ఈడి నాన్న సిట్టమ్మను కూడా పోషించాలా? ఏ సిట్టమ్మా, కుటుంబరావు గారు కోయిలమ్మగారైతే భాస్కర్కి అమ్మా నాన్న కాబట్టి ఈ ఇంటికి వస్తారు. నీకు నీ మొగుడున్నాడు కదా, నీ అత్తెల్లుంది కదా, అదొగ్గేసి నా ఇంటికి రావడం ఏంటి? చెప్పమంటావు సరోజోదనా? మా అన్నయ్య మా నీలాంబరుది నొక్కేసి నీ కొంగట్టుకుని పారిపోయి వచ్చాడని తెలియగానే మా అన్న నొక్కేశాడు వదినా. ఏంటి రవిచంద్ర బావా నిన్ను నొక్కేశాడా? అవునరా అన్నయ్య. ఆయన మళ్ళీ నన్ను ఎలుకోవాలంటే నువ్వు ఈ సరోజు నొక్కేసి రావాలంట. లేదంటే ఆ లక్కని నువ్వు ఒగ్గేసినందుకు ఆయన నన్ను ఒగ్గెత్తానని శపథం చేశాడు. అందుకే నన్ను అమ్మ నాన్నకు అప్పచెప్పి నన్ను తరిమేశాడు. అవునరా భాస్కరు, నీ చెల్లి జీవితం నిలబడాలంటే నువ్వు నీలాంబర దగ్గరికి వెళ్ళిపోవాలట్రా. లేదంటే సిట్టమ్మ బతుకు బుగ్గిపాలైపోద్దురా. ఆపండి. మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? రవిచంద్రకు సిట్టమ్మంటే పంచ ప్రాణాలు. అట్లాంటిది సిట్టమ్మనెట్ట ఒగ్గేతాడు? ఇదిగో సిన్నదిరా, అసలు విషయం తెలియక నువ్వే ఎగురుతూ ఉన్నావు. నా జీవితం చక్కబడాలంటే, నా మొగుడు నన్ను ఏలుకోవాలంటే మా భాస్కర్ అన్నయ్య నిన్ను ఒగ్గేయాలి. మా నీలాంబరుదుల దగ్గరకు వచ్చేసి ఆవిడతోనే కాపురం చేయాలి. కాదు కూడదు అంటే జీవితాంతం నేను మా అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉంటాం వదినా. ఏటే మన బెదిరిస్తున్నాడే ఏటే? సరే చూద్దాం. నువ్వు ఏ యాదవ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి నువ్వు మన అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉండండి. ఆ రవిచంద్ర వచ్చి నీ కాలెట్టుకుని బతిమాలితే అప్పుడు కాపురంకెళ్ళు, లేదంటే ఎక్కడే ఉండు. రే, నువ్వు అనేవి కాదురా, సాక్షాత్తు కన్నయ్యవి కదా. అమ్మా బే, ఇంకేం చదువుతున్నారు? అన్నే మాటిచ్చేసాడే. వెళ్ళిపోయి స్నానం చేసేసి బట్టలు మార్చుకుందాం. పదండి పదండి. అనియా, మా రూమ్ ఎక్కడ? అటువైపు. రండి రండి. భాస్కరు, ఏటిది? ఈ రోజు నుంచి మీ అమ్మ నాన్న సిట్టి ఇక్కడే ఉంటే ఈ ఇల్లు మనకి ఎట్టా సరిపోద్ది? చాలే నోరుమయ్యవే. నేను కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత కాదనుకున్నా నేను వాళ్ళ కొడుకుని. దానికి అన్నే మనతో పాటు ఇంకో ముగ్గురు ఉంటారు. కానీ అయ్ బాబోయ్, అంటే ఈడితో పాటు ఈ ముగ్గురు దరిద్రుల్ని నేనే మొయ్యాలా? అర్జెంటుగా కాంతమ్మ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పేయాలి. అమ్మా నాన్న, మనం మొదలెట్టిన నాటకం ఇంకా పూర్తి కాలేదు. మనం ముగ్గురం చాలా జాగ్రత్తగా ఉంటే గాని ఆ సరో చాట కట్టించలేము. కాకపోతే ఈ లోపు మా కాంతమ్మత్తకి నా మీద డౌట్ వచ్చేస్తుంది. అర్జెంటుగా నేను గెటప్ మార్చేసి ఇంటికి వెళ్ళాలి.
ఆ భాస్కర్ గాడు సరో సంగతి మేము చూసుకుంటామమ్మా. నువ్వు వెళ్ళు, ఆ కాంతమ్మను పట్టు. అలాగే నాన్న, మన ఎలా చేతనా? బాయ్. బావా, స్వీటీ దొరికిందని కాంతం గారు అడిగితే ఏడ్చేస్తావు బావా? చెయ్యి నరికేస్తా. ఏడు దీనికే కాంతం గారు చేయి నరికేస్తావా? నరికేది కాంతం సై కాదురా, నీ సైని. చెయ్యేస్తే కొత్త చక్క నలిగిపోద్ది. నీకు మాత్రమే ఉంది కొత్త చొక్క, మేము కొంటాం. అసలే గాని ఇదిగో కొత్త కళ్ళు చూడు, కొత్త చొక్క ఎలా ఉందిరా? అచ్చం మన కామరాజులా ఉన్నావు. కామరాజా వాడేవర్రా? ఫేస్బుక్ లో చింపాంజీ అచ్చ నీకు మళ్ళీ కళ్ళజోడు ఎత్తుకొని కొత్త చొక్క ఎత్తుకొని తిరుగుతూ ఉంటది. నీ కొత్త సొక్కేసుకున్నాను కుళ్ళురా నీకు. పద. అక్క, ఇందాక మారేసంలో వచ్చి నీలాంపను పొడవబోయింది నేనేనని ఎవరికన్నా అనుమానం వచ్చిందంటావా? రే, మీ అక్కనేను నాకే అనుమానం రాలేదురా, ఇంకా వాళ్ళకేం వస్తుందిరా? అవునే అక్క, దేవుడి దయవల్ల తప్పించుకున్నా కాబట్టి సరిపోయింది గాని, అబ్బా లేదంటే ఆ స్వీటీ కొట్టి కొట్టి చంపేసి ఉండేది. అమ్మా అబ్బా. నమస్కారం కాంతం గారు. నమస్కారం కాంతం గారు. నమస్తే పులి. ఆ స్వీటీ సంగతి ఏమైనా తెలిసిందా? తెలియపడం ఏంటమ్మా, ఇందాకే దారిలో కలిసిందిగా. ఇందాక దారిలో కనిపించిందా? అవునమ్మా, ఇప్పుడు మన కాంతం గారి ఇంటికి వెళ్ళాలి, అలా కోడలుగా నటించాలి అని బతిలాడేనమ్మా. నిజమా? అవునమ్మా, కాకపోతే రోజుకు 2000 అడిగింది. ₹1,00,000. నెలకి 1,00,000? అడిగింది నెలకి కాదు, రోజుకి. రోజుకి 2000 రూపాయలు అడిగిందా? అవునమ్మా, అప్పటికి నేను 200కి చేయమన్నానమ్మా. నేనేటి నా లెవెల్ ఏంటి, కనీసం రోజుకి 2000 అయిపోతే నేను యాక్టింగ్ చేయనందమ్మా. మీరు 4 రోజులు అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, ఇల్లు ఇచ్చేసి అట్టుకొచ్చేస్తానమ్మా. ఇస్తాను. ఇచ్చేస్తాను. ఇస్తా. సీరియస్ గా సోతుంది, పైగా చేతులు నిలిపోతుంది. ఏమో బావా? నిజమా? మీకు స్వీటీ కలిసిందా? అవునమ్మా, పైగా మిమ్మల్ని అడిగాను కూడా చెప్పిందమ్మా. కొడతారేంటమ్మా? కొట్టడం కాదురా, మీరు చెప్పిన అబద్ధానికి మిమ్మల్ని ఇక్కడే నిలువునా పాతేయాలి. నేనేం అబద్ధం చెప్పానమ్మా? చచ్చదవల్లారా, ఆ స్వీటీ మా ఇంటికి ఆల్రెడీ వచ్చింది, నన్ను కలిసింది, నా కోడలిగా నటించడానికి ఒప్పుకుంది. అది రోజుకి ఎంత అడిగిందో తెలుసా? ఎంతమ్మా? ₹1,00,000. ₹1,00,000? మరి మమ్మల్ని 2000 అడిగిందేందమ్మా? తప్పైపోయిందమ్మా. రేయ్, ఆ స్వీటీ గురించి అడిగితే మీరు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అని పరీక్షించడానికి అలా అడిగాన్రా. మీరు కక్కుర్ తెదవలు కాబట్టి అది రోజుకి 2000 అడిగిందని దొరికిపోయారు. తప్పైపోయిందమ్మా, నెక్స్ట్ టైం కాస్త జాగ్రత్త పడతాం. అంటే అబద్ధం చెప్పడం మాత్రం మానరా? మానేస్తాం. చూడండి, మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఇంకా సేపట్లో స్వీటీ, అదే నా కోడలు చిట్టమ్మలాగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆ తర్వాత నేను కావాలనే దాని చేతిలో తిట్లు తింటాను, అవసరమైతే దాని చేతిలో తన్నులు కూడా తింటాను. మీరు పక్క నుంచి జస్ట్ వీడియో షూట్ చేయాలి.
అర్థమైందా? ఓహో, వీడియో షూటింగ్ పిలిపించారన్నమాట. అవునరా. అయినా మీకంతగా తనులు తినాలంటే చిట్టెంతో తన్నించుకోవచ్చు కదమ్మా. 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి స్వీటీతో తనులు తిన్న అవసరమా? అదేరా మన తెలివంటే. తెలివితే అట్లా కొట్టించుకోవాలంటే చంపలుంటే చాలనుకున్నాడమ్మా. తెలివితేటలు కూడా ఉండాలా? నోర్మోయ్, దానితో కొట్టించుకోవడానికి నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా? లేదా అమ్మా? ఏంట్రా వాగుతున్నావ్? అమ్మా, కావాలంటే నా పీక పట్టుకోండమ్మా, కానీ సొక్క మాత్రం పట్టుకోబాకండమ్మా. అసలు దుబాయ్ నుంచి తెప్పించుకున్నానమ్మా. రే పిచ్చదవా, మన దృష్టిలో అది స్వీటీ, కానీ ఈ కాకినాడ జనాల దృష్టిలో అది నా కోడలు చిట్టమ్మరా. కావాలనే దాంతో తిట్లు తింటాను. అత్తను తిట్టిన కోడలు అని జనాలందరూ అనుకునేలా చేస్తాను. అవసరమైతే దాని చేతిలో తన్నులు తింటాను. అత్తని హింసిస్తున్న మిఠాయి కొట్టు చిట్టెమ్మ అని టీవీల్లో పేపర్లో వచ్చేటట్టు చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు కదా. అవునమ్మా, మీరేమో పేషెంట్ అవుతారమ్మా, చిట్టేమో సెలబ్రిటీ అవుతామ్మా. మీ బొందరా, మీ బొంద. నన్ను కొట్టి తిట్టిన సాక్ష్యాలు కోర్టులో సమర్పిస్తా. జడ్జి గారు అని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి గృహహింస కేసులో దాన్ని జైలుకి పంపిస్తాను. నా కొడుక్కి శాశ్వతంగా దూరం చేస్తా. అబ్బా, మీ ప్లాను అదిరిపోయిందమ్మా. ఇంతకీ మేము ఫోటోలు ఎప్పుడు తీయాలమ్మా? ఇంకా 1 గంట టైం ఉందిలే. అంతసేపు ఆగలేమో మేము. త్వరగా ఎవరితో తలలు తినండి, మేము ఫోటోలు తీసేస్తాం. చెప్పు తెగిపోద్ది చెత్తదవా. ఇంకా 10 నిమిషాలు ఆగు. ఆ స్వీటీ వస్తే ఆ తర్వాత కావాల్సిన ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. అర్థమైందా? అలాగేనమ్మా, అలాగే అలాగే అలాగే. కొంచెం వేసుకోరా, తిను. నీలు చిట్టమ్మా, నేను ఇంటి వెనక నుంచి ఎంట్రీ ఇస్తాను, నువ్వు ముందు నుంచి ఎంట్రీ ఇచ్చేసా. ఓకే? అలాగే బావా, ముందు వెళ్ళా, తర్వాత నేను వచ్చేస్తాను. ఓకే ఓకే. నీలు, అమ్మా, రవిచంద్ర ఎక్కడా? అది రూమ్ లో ఉన్నాడు అనుకుంటా అమ్మా. పిలుస్తానుండు. రవిచంద్ర, తమ్ముడు, రే రవి. వస్తున్నాడమ్మా. తమ్ముడు, ఏంటక్క? అదిగో అమ్మా వచ్చేసాడు. రారా భోంచేద్దు గాని. అలాగే. హాయ్ బావా. స్వీటీ, నువ్వా? నువ్వేంటి కొత్తగా నన్ను బావా అని పిలుస్తున్నావు? స్వీటీనా? స్వీటీ ఎవరు బావా? నేను చిట్టమని కదా. నువ్వు చిట్టమ్మవా? అవును బావా. నేను చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే ముద్దు కూడా ముట్టకుండా పరిగెత్తకుండా వచ్చేసాను. లేదు లేదు, నువ్వు చిట్టివి కాదు, స్వీటీవే. లేదు బావా, నేను చిట్టమని. చిట్టమ్మ అయితే
ఎంతో చక్కగా చీర కట్టుకుని ఉండేది. నువ్వేంటి మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉన్నావు? ఏ వేసుకోకూడదా అంటే ఇలా డ్రెస్లు వేసుకుంటే తప్ప? ఆ తప్పా తప్పున్నారా? కోట్లలో పుట్టి కోట్లలో పెరిగి హయ్యర్ స్టడీస్ చదివిన నా కూతురే ఇలా ట్రెడిషనల్ గా చీర కట్టుకుంటే చదువు సంధ్య లేని దానివి, పైగా స్వీట్లు అమ్ముకుని బతికేదానివి, నీకు మోడర్న్ డ్రెస్ ఎందుకే? ఇదిగో కాంతమత్త, మిఠాయి షాప్ వాళ్ళు మోడర్న్ డ్రెస్లు వేసుకోకూడదా? వేసుకుంటే నేరమా? ఇన్నాళ్ళు ఆ చీరలు కట్టి కట్టి ఈసుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి గౌన్లు వేసుకోవాలనిపిస్తుంది, వేసుకున్నాను. చిట్టమ్మా సూపరు, వీళ్ళ సంగతి వదిలే. నాకు మాత్రం ఈ డ్రెస్ లో నువ్వు తెగ నచ్చేసావు. ఇదే డ్రెస్ కంటిన్యూ చేసేసి. ఏయ్, నాకు నచ్చలేదు.